భూమాత ఈరోజు భూములు కోల్పోయిన వాళ్ళు, ఈరోజు ఫ్లాట్లు కోల్పోయిన వాళ్ళు, ఈరోజు గవర్నమెంట్ భూమి కాదు అది, మీరు ఆక్యుపై చేసుకోవడానికి ఈరోజు భూదానం చేశారు కొంతమంది. దాన్ని ఈరోజు అక్కడ వచ్చిన భూములు, చుట్టుపక్కల భూములకి రేట్లు పెరగడంతో ఇక్కడ ఉన్న ప్రజానికం వాళ్ళకి రోజు పనిగిపోతే కానీ డొక్కాలని భక్తులు వాళ్ళని ఈరోజు తీసుకెళ్ళి గడి రోడ్డు మీద ఈరోజు కూర్చోబెట్టి 3 రోజులు 4-5 రోజులు అవుతుంది. సరిగ్గా భోజనాలు లేదు, వాళ్ళకి సరిగ్గా మంచినీళ్ళు లేవు, సరిగ్గా స్నానాలు లేవు, రోడ్ల మీద బతుకుతున్నారు. వాళ్ళు ఒక్కసారి చూస్తే ఆటోలలో బతుకుతున్నారు, వాళ్ళు ఆటోలలో పెట్టుకొని బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఈ రోజు న్యాయం జరగాలి. మళ్ళీ వీళ్ళకి ఎక్కడైతే వీళ్ళ భూములు వీళ్ళ ఫ్లాట్లు కోల్పోయారో వీళ్ళకి మళ్ళీ వాళ్ళకి ఇల్లులు కట్టించి, పక్కా ఇల్లులు కట్టించి వాళ్ళకి కంపల్సరీ మళ్ళీ వాళ్ళందరికీ కూడా ఎవరింట్లో వాళ్ళు పోయేలాగా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. అప్పటి వరకు మా పోరాటం కూడా ఆగదు. మేము ఈ రోజున ఇంకో విషయం ఏంటంటే, పాపం నిన్న ఒక తల్లి చెప్తుంది మాకు, అన్నం పెట్టాం మేము, అమ్మ అన్నం తిందురా అని అంటే, నా బిడ్డ ఎగ్జామ్కి పోయిందండి. ఈరోజు 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈరోజు ఆ ఎగ్జామ్స్ నా బిడ్డ అన్నం తినకుండా నడుచుకుంటా పోయింది, డబ్బులు కొల్లే ఆటోకి. ఎట్లా పోయిందో నాకు అన్నం దిగట్లేదు అయ్యా అన్నది పని డబ్బులు. కానీ పాపం ఆ రోజు అనిపించింది, ఈ బతుకులు ఎందుకయ్యా, ఈ మంత్రి బతుకులు ఎందుకు, ఈ కలెక్టర్ జాబులు ఎందుకు, మీరా బతుకులు, ఒక్క పిల్లకి న్యాయం చేయలేము. ఈరోజు మనం ఒక హైటెక్ పెద్ద సిటీలో ఉన్నాం. మనం ఆ సిటీలో ఒక ఆడపిల్ల డబ్బులు లేకుండా ఇంట్లో టిఫిన్ కూడా చేయకుండా ఎగ్జామ్ రాయడానికి పోయింది. ఈరోజు అలాంటి పాపని అలాంటి వాళ్ళకి కూడా మనం న్యాయం చేయలేకపోతే మనం ఎందుకు, మన బతుకులు ఎందుకు అని ఒకసారి మీరు చూసుకోండి. ఒకసారి మీ విజ్ఞానికి తెలుసుకోండి, ఒకసారి మీ జీవితం తెలుసుకోండి. మీ జాబులు కానీ, మీ కలెక్టర్ జాబులు కానీ, అలాగే తర్వాత మీ మంత్రులు కానీ, మీ ఎమ్మెల్యేలకు కానీ ఆ ఒక్క ఆడబిడ్డకు కూడా మనం న్యాయం చేయలేము. మనం ఎందుకు ఎక్కడ బతుకుతున్నాం మనం. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాం, జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా, ఈ పేదలందరికీ కూడా ఈరోజు మేము అక్కడ పక్క ఇల్లు వచ్చేదాకా పోరాటం చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, వాళ్ళు అనే మాటలు ఏంటంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళు, వచ్చి ఇక్కడ ఉన్నారు, వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ మీ భూములు ఏమన్నా ఇస్తున్నారా, భూదానం చేసిన పెద్దలు ఎవరో మహానుభావుడు భూదానం చేస్తే వాళ్ళలో వాళ్ళు వేసుకుంటే, ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు, ఎక్కడ గుడిసెలు వేసుకున్నా అక్కడ మేము వాళ్ళకి పక్క ఇల్లు కట్టించేస్తాం, లేదు వాళ్ళకే సొంతం చేస్తామని అనేక మార్లు మీ ప్రెస్ ముందరనే చెప్పారు. కానీ ఈ రోజు చూస్తే పోలీసు వారిని పెట్టి 4,000 మంది పోలీసు వాళ్ళని పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం, ఈరోజు దేశంపై జైల్లో పెట్టడం, ఆ పేదలు ఏం చేశారని మీకేమన్నా అడ్డమవుతారా, వాళ్ళు ఏమన్నా పూలు అడుగుతారా, వాళ్ళు ఏమన్నా ఇంకేమైనా అడుగుతారా. ఇక్కడ నీళ్లు కూడా అక్కడ సరే మీరు సప్లై చేయలేకపోయారు, కింద కరెంటు కూడా సప్లై చేయలేకపోయారు. హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ ఖమ్మం అన్నారు, ఈ ఖమ్మంలోనే ఇంతమంది పేదలు తీసుకొచ్చి రోడ్డు మీద ఇచ్చారు. కాబట్టి మా పోరాటం ఆగదు, కంపల్సరీ వీళ్ళకి పక్క ఇల్లు వచ్చేదాకా కూడా, మేము ఈరోజు ఈ పోరాటం ఆగదని చెప్పి మరి ఒక మీ మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాం.